ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమః. భగవాన్ శ్రీ భరద్వాజ. అధ్యాయం 6. సాయినాథుని చల్లని ఒడిలో. తను సృష్టించిన అతి రమణీయమైన ప్రపంచం రంగులు మాసిపోయింది. స్వార్థం, ద్వేషం, లోభం, మోహం అనే మాలిన్యపు మరకలతో నిండి మసకబారిపోయింది. సత్యం, ధర్మం, దయ, శాంతి అనే రంగులద్ది ఈ లోకాన్ని తిరిగి అందాలతో నింపి ప్రజావళిని ఆనందింపజేసేందుకై ఆ విశ్వేశ్వరుడు తన ఆత్మజుని అవనిపైకి పంపాడు. ఋషివర్యులైన అనంతాచార్య బుచ్చిమాంబల తనయుడుగా పొడిమిపైకి వచ్చి లోకాన్ని తరింపజేసేందుకు అవతరించిన ఆ కారణజన్ముడికి మాతృదేవత అందించే మధురాతి మధురములైన మమతానురాగాలు బంధాలై నిర్బంధించి లోక కళ్యాణ కార్యక్రమానికి ప్రతిబంధకాలవుతాయనుకొన్నాడేమో. ఆ లోకేశ్వరుడు ఆ అనుబంధాన్ని మొగ్గలోనే త్రుంచివేశాడు. అప్పుడే విరిసిన పువ్వులాంటి ఓ పసివాడు షోడశ వర్షప్రాయుడైన ఆ ప్రేమమూర్తిని తన అమాయకమైన అనురాగంతో కట్టివేస్తే ఎంతో గాఢంగా పెనవేసుకున్న ఆ మమతల పాశాలను నిర్దాక్షిణ్యంగా త్రెంచివేసి అసహనీయమైన ఆ ఎడబాటుకు ఎంతగానో చింతిస్తున్న భరద్వాజ మనస్సును తత్వచింతనతో నింపి ఏళ్ల తరబడి సాగిన సాధనతో పరిశోధనతో తప్తం చేసి ఆ తపోగ్నిలో వన్నెదేలిన స్వర్ణకమలం వంటి ఆయన పవిత్రమైన హృదయాన్ని పరిపూర్ణ దైవత్వంతో నింపే కార్యానికి శ్రీకారం చుట్టారు శ్రీ షిరిడీ సాయిబాబా. ఒకరోజు శ్రీ వేదవ్యాస్ గారు భరద్వాజ గారితో తాను షిరిడీ వెళ్తున్నానని, తనతో రమ్మని సమర్థ సద్గురుడైన సాయిబాబా అతనిని అనుగ్రహించి అతడు కోరుకుంటున్న లక్ష్యసిద్ధిని చేకూర్చగలడని అన్నారు. ఏ మహనీయుడైనా ఎవరికైనా ఆత్మానందాన్ని ప్రసాదించదలిచినట్లయితే ఇవ్వగలిగిన సమర్థత, వారికి పొందగలిగిన అర్హత ఈ సాధకునికి ఉండాలి. తమ సన్నిధిలో మాత్రమే ఆత్మానుభూతిని ప్రసాదించటం అనేది ఉండదు. అర్హుడైన వ్యక్తి ఎక్కడ ఉన్నా తమ అనుగ్రహాన్ని అందించగలరు. కనుక సాయిబాబా షిరిడీ వెళితేనే అనుగ్రహిస్తారనేది లేదు. ఇవ్వలేనట్లయితే షిరిడీ వెళ్ళి కూడా ప్రయోజనం ఉండదు. అనుభూతిని పొందేందుకు అర్హతే ముఖ్యమైతే ఆ అర్హతను కూడా ఎవరికి వారే సంపాదించుకొనటం అనివార్యం. కనుక నేను ఎవరి అనుగ్రహం కోసం ఎక్కడికి రావలసిన అవసరం లేదు అన్నారు భరద్వాజ గారు. అప్పుడు వేదవ్యాస్ గారు ఆయనపై భక్తితో ఆయనను దర్శించమని నీకు నేను చెప్పటం లేదు. అక్కడ తెలుగు మాట్లాడేవారు ఎవరూ ఉండరు కనుక కేవలం నాకు తోడుగా మాత్రమే రమ్మంటున్నాను అన్నారు. భరద్వాజ గారు అందుకు సమ్మతించారు. ఆ తర్వాత జరిగిన అపూర్వ పరిణామాలేమిటో ఆ మహనీయుని మాటలలోనే తెలుసుకొందాము. నా మమతను చూరగొన్న మా పెద్ద అన్నగారి రెండవ అబ్బాయి 1955లో నా ఉపనయనమప్పుడు అకస్మాత్తుగా చనిపోయాడు. నాటితో నా హృదయంలో జనన మరణాల తత్వం గురించి, ఆత్మ పరమాత్మల ఉనికిని గురించి ఆలోచనలు కలిగి తీవ్రమైన అన్వేషణ సాగింది. చివరకు 1961లో ఒకరోజు ఊరి బయటకు నడుస్తుండగా నాటి వరకు నేను చదివినవి, ఆలోచించినవి అన్నీ సమన్వయమై ఒకానొక గాఢమైన శాంతి కలిగింది. ప్రధానమైన భగవంతుని అస్తిత్వంపై కల నా ప్రశ్న ఇక అప్రస్తుతం అనిపించింది. ఫిబ్రవరి 1963వ సంవత్సరంలో నా రెండవ అన్నగారు తనకు తోడుగా షిరిడీ రమ్మంటే నాకెట్టి విశ్వాసము లేకపోయినా వెళ్ళాను. ఫిబ్రవరి 8 సాయంత్రం అచ్చటి సమాధి మందిరంలో మేము ప్రవేశించేసరికి ఆరతి జరుగుతోంది. అది చూచి ఏనాడో పరమపదించిన వ్యక్తి మీద ప్రజలకు అంత భక్తి విశ్వాసాలు ఉండటం ఆశ్చర్యం అనిపించింది. ఆరతి అయ్యాక అన్నగారు నాకు అచ్చటి అరుగును చూపి అది బాబా సమాధి అని చెప్పగానే నాకెంతో వెగటు అనిపించింది. ఆ శరీరం ఎంతగా కుళ్ళి ఉంటుందో అని తోచి కడుపులో త్రిప్పినట్లు అయ్యి వెంటనే గదికి వెళ్ళి అన్నం కూడా తినకుండా నిద్రపోయాను. తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకువ వచ్చి త్వరగా మద్రాస్ హోటల్ కని సమాధి మందిరం మీదుగా వెళుతున్నాను. ఆరతి, అభిషేకం అయిపోయాయి కాబోలు. అక్కడ పూజారులు తప్ప మరెవరూ లేరు.
జీవకళతో కలకలలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించి మందిరంలోకి వెళ్ళాను. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంలో సంకల్పమాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాత్మ్యం చెంది ఉన్నారనిపించింది. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబలించింది. నా చుట్టూ, నా లోపల ఏమి జరుగుతున్నదో తెలియలేదు. అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు. కొంతసేపటికి త్రుళ్ళిపడి లేచాను. మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది. టైము చూస్తే నేను అక్కడకు వచ్చి సుమారు 5 గంటలయింది. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాననుకున్నాను. నిజానికి నేను కూర్చొని ఉన్నాను. కళ్ళు మూతబడి ఉన్నాయి. భోజనానికి వెళుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లుంది. గాఢ నిద్రలో లేపితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్ళినట్లు నా మనస్సు అప్రయత్నంగా నిరామయమవుతున్నది. వస్తువులను గుర్తించాలన్నా, యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలాగే ఉండిపోయింది. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు, నెలలు క్షణాలలాగా గడిచిపోయేవి. జగత్తంతా చైతన్యమయంగా తోచేది. దానివలన నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకొని ఆడుతుండేవాణ్ణి. నా శరీర తత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దృఢమైన ఆరోగ్యం కలిగింది. ఎంత తింటే అంత అరిగేది. ఏమీ తినకున్నా నీరసము, ఆకలి ఉండేవి కావు. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్ర పట్టేది. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు, ఆవలింతలు ఉండేవి కావు. ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది. ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలు లేని అంశాలు అకస్మాత్తుగా నా మనస్సులో మెరిసేవి. నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకు ఎంతో శాంతిగా ఉంటుందనేవారు. శ్రీ సాయినాథుని అనుగ్రహం 1963లో చవిచూచాక అంతవరకు ఉన్న భగవంతుడున్నాడా లేడా అనే ప్రశ్న అప్రస్తుతము అనే భావం తొలగి భగవంతుడు ఉన్నాడన్న నిశ్చయం ఏర్పడింది. అంతవరకు అన్వేషణలో భాగంగా చదివిన విజ్ఞాన శాస్త్రం అంతా భగవంతుడు ఉన్నాడన్న నిరూపణగా రూపొందింది. శ్రీ సాయి చరిత్ర పరిశోధించిన కొద్దీ భగవంతుడు బాబా వంటి సద్గురు రూపంలో భూమి మీద అవతరిస్తుంటాడన్న విశ్వాసం కూడా కలిగింది. కానీ ఒకే భగవంతుడి గురించి, ఆయనను చేరుకునే మార్గం గురించి చెప్పే మతాలు ఇన్ని రకాలుగా ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్న నన్ను వేధిస్తుండేది. నిజంగా మతాలలో భేదం ఉన్నదా, లేక అది ప్రజల యొక్క అవగాహనలోని లోపమా అన్న సందేహం కలుగుతుండేది. ఆ సందేహాన్ని నివృత్తి చేసుకునే యత్నంలో భాగంగా నేను మొదట వేదాంగాలను, శాస్త్రాలను అభ్యసించిన పండితులను, ఆచార్యులను కలిసి దైవం యొక్క ఉనికి, ఆయనను తెలుసుకునే విధానాలను గురించి అనేక ప్రశ్నలు వేస్తుండేవాణ్ణి. నేను అడిగే ప్రశ్నలకు ఏ పండితుడు జవాబు ఇవ్వలేకపోయేవారు. నన్ను సమాధానపరచలేని కొందరు నాది వితండవాదంగా నిరసించేవారు. ఈ విధంగా ఎందరినో కలిసి ఏ ఒక్కరూ నా సందేహ నివృత్తి చేయలేకపోయిన సందర్భంలో నా ఆలోచన మరో విధంగా సాగింది. నేను ప్రశ్నించిన ఈ పండితులు నా సందేహాలకు సమాధానాలను విశ్లేషించడం చేతకాని వారై ఉండవచ్చు. ఈ విషయాన్ని విశదీకరించటంలో సమర్థత లేని వారై ఉండవచ్చు. అంత మాత్రాన అనిశ్చితమైన, అసంపూర్ణమైన ఆ పండితుల సమాధానాలను ప్రామాణికంగా తీసుకొనటం సరికాదు అని నాకు అనిపించింది. అందువలన నా సందేహం తీర్చుకోవడానికి హిందూ, బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం, తావో మత గ్రంథాలు, ఆయా మతాలలో పూర్ణపురుషులుగా రూపొందిన మహాత్ముల చరిత్రలు, బోధలు దొరికినంత వరకు చదవసాగాను. మరొక వంక శ్రీ సాయి చరిత్ర, బోధలు సేకరిస్తుండేవాడిని. వీలైనంత తరచుగా, వీలైనంత ఎక్కువ కాలం షిరిడీలో ఉండి శ్రీ సాయిని చిరకాలం సన్నిహితంగా సేవించిన శ్రీ మార్తాండ్ మహల్సాపతి, పిలాజీ గురవ్ కుమారుడు, నానాసాహెబ్ రాస్నే, శ్రీ సాయి శరణానంద, శ్రీ ఉద్ధవరావు దేశపాండే,
మొదలైన వారితో వీలైనంత సమయం గడిపేవాణ్ణి. శ్రీ సాయి చరిత్రలోని ప్రతి అంశాన్ని ఇలాంటి వారందరి దగ్గర తెలుసుకునేవాణ్ణి. షిరిడీలో 30 సంవత్సరములకు పైగా ఉంటున్న శ్రీ శివనేశన్ స్వామి వేరువేరు భాషలలోని శ్రీ సాయి గురించిన గ్రంథాలు, పత్రికలోని వ్యాసాలు ఎంతో ఓర్పుగా చదివి చెబుతుండేవారు. వేరువేరు ప్రాంతాల నుండి శ్రీ సాయిని ప్రత్యక్షంగా సేవించిన కుటుంబాల వారు వచ్చినప్పుడల్లా పరిచయం చేసి వారి నుండి విశేషాలు సేకరించే అవకాశం కల్పిస్తుండేవారు. వారి సలహా మేరకు పూనా, నాగపూర్లోని ఉంటున్న ఇటువంటి కుటుంబాల నుండి విశేషాలు సేకరించాను. ఇవన్నీ చేసిన మీదట నాకు 2 విషయాలు స్పష్టమైనాయి. ఈ 5 మతాలలోనూ నాకు తెలిసినంతలో శ్రీ సాయిబాబా వంటి అవతారం ఇంతవరకు రాలేదు. ఆత్మజ్ఞానం పొందడానికి పూర్ణుడైన మహనీయుడు దొరకాలి. ఆయన కృపకు అర్హులం కావాలి. మన పూర్వజన్మ సంస్కారానికి అనుగుణమైన సాధనా మార్గం లభించాలి. అందుకోసం ఎంతగానో తిరిగి ఈ 3 ఏ ఒక్కటైనా సమకూడటం ఎంతో కష్టమని తెలుసుకున్నాను. ఈ కలియుగంలో ఎందరో ఆత్మజ్ఞానం లేకుండానే జ్ఞానోపదేశం చేస్తూ శిష్యులను సేకరించి ధన కీర్తులను సాధించుకోజూస్తారని పురాణాలు, భర్తృహరి, యోగివేమన వంటి మహాయోగులు చెప్పినది పచ్చి నిజం. శ్రీకృష్ణుని కాలంలో తానే అవతార పురుషుడనని చెప్పుకొన్న పౌండరీక వాసుదేవుని నుండి ఇలాంటి కలుపు మొక్కలు తామర తంపరగా పెరుగుతున్నాయి. ప్రజలు వీరిని నమ్మి ఇహపరాల రెంటికి చెడ్డ రేవడులయ్యే కంటే నాస్తికులైనా మేలేననిపించింది. నిజమైన పూర్ణ పురుషులను సామాన్యులు గుర్తించి ఆశ్రయించి తరించే మార్గం కావాలి. అది కూడా సాయియే తమ చిత్రమైన రీతిన తెలిపారు.